పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలకి యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అందాలు ఎన్నెన్నో ఉన్నా, ఆనందమెంతో ఉన్నా, నీ ప్రేమలోని దివ్యానుభూతి ఇంకెందు లేదు దేవా. అందాలు ఎన్నెన్నో ఉన్నా, ఆనందమెంతో ఉన్నా, నీ ప్రేమలోని దివ్యానుభూతి ఇంకెందు లేదు దేవా. నీ ప్రేమను, నీ దీవెనను వెలిగించలేని పాపిని నేను. నీ ప్రేమను, నీ దీవెనను వెలిగించలేని పాపిని నేను. నీ ప్రేమలేని జీవితం ఏ నాటికైనా శూన్యం. నీ ప్రేమలేని జీవితం ఏ నాటికైనా వ్యర్థం. అందం గురించి మనం అందరం కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా పాటుపడిన వారమే. అయితే అందం గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందా అని మనం ఆలోచించగలిగితే కానీ యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే అక్కడ దేవుడైన యెహోవా యెరూషలేముతో తన యొక్క పట్టణమైన యెరూషలేం దానిలో ఉన్న తన జనంతో ఏమని అంటారంటే, నా ప్రభావంతో నీ సౌందర్యం పరిపూర్ణమైనది, నా ప్రభావంతో నీ సౌందర్యం పరిపూర్ణమైంది కాబట్టి అన్యజనులు అందరూ కూడా నిన్ను చూసి కీర్తిస్తారు అంటారు. ఆయన తన ప్రభావంతో వారి సౌందర్యాన్ని ఎక్కువ చేసి వాళ్ళని చూసినప్పుడు మిగతా జనులందరూ పడేటట్లుగా వారిని చేసిన తరువాత కూడా వాళ్ళ విగ్రహారాధన వైపు తిరిగి అనేక రకాలుగా దేవుని ఉగ్రతకి గురయ్యారు. అంటే అక్కడ కూడా సౌందర్యం వ్యర్థమైపోయింది. మనం ఆది కాండంలో చూస్తే గనక సర్పం చేత మోసగించబడిన స్త్రీ ఆ యొక్క తినకూడని పండును చూసినప్పుడు అది ఆహారానికి మంచిదిగా, కన్నులకెంతో అందమైనదిగా, రమ్యమైనదిగా కనపడింది అని ఉంటుంది. అంటే కంటి చేత మనం ఎక్కువ ఆకర్షించబడతాం. కన్ను ఏది చూసినా సరే అందంగా ఉన్నప్పుడు దాని వైపు చూసి మనం ఆకర్షించబడతాం. ఆ అందమైన ఆ రూపానికి లేదా ఆహారానికి మంచిదని ఆమె తిన్నందువల్లనే పాపం అనేది లోకంలోకి ప్రవేశించింది. అందుకని సామెతలు 31లో స్త్రీల గురించి చెప్తూ అందము వ్యర్థము, సౌందర్యం మోసకరము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీయే కొనియాడబడుతుంది అని చెప్తారు. యేసుక్రీస్తు వారు ఒకసారి దేవాలయంలో తిరుగుతూ ఉన్నప్పుడు లూకాసు వార్త 21వ అధ్యాయం 30వ వచనంలో అందరూ కూడా ఎంతో శృంగారభరితమైన ఆ దేవాలయాన్ని గురించి, ఇది ఎంత అందమైనది, దీనిని ఎలా కట్టారని ఆ యొక్క దేవాలయం యొక్క అందము గురించి వారందరూ పొగుడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, మీరు దేవాలయం గురించి మాట్లాడుతున్నారు, నేను 3 దినాల్లో దీనిని లేపగలను, పడవేసి అని అంటారు. అంటే ఆయన చెప్పింది దేహం అనే తన దేవాలయం గురించి. ఆయన త్వరలో చనిపోబోతున్నారు, తిరిగి 3వ దినాన ఆయన లేస్తారు కాబట్టి తన దేహం అనే దేవాలయం ఆయన 3వ దినాన్ని లేపటానికి తనొక్కడే సమర్థుడు అన్నది గూఢార్థంగా ఒక ఆత్మీయ అర్థంతో ఆయన చెప్తారు. కాబట్టి దేవుని దృష్టిలో ఏది అందమైనదని మనం ఆలోచిస్తే అందమైన స్త్రీలు ఎంతో మంది బైబిల్లో ఉన్నారు. వారి అందం గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పబడింది. వారిలో మనం ఎస్తేరుని గనక చూస్తే రాజు ఆమె యందు దయ కలిగింది, ఆమె రాణిగా ఆమెను గురించి వర్ణించేటప్పుడు ఆమె అందమైన ముఖం కలదిగా, ఎంతో సౌందర్యమైన రూపం కలదానిగా ఆమెను వర్ణిస్తారు. కానీ ఎంత అందమైనదైనా సరే తన యొక్క జాతి కోసం ఆమె 3 దినాల కటిక ఉపవాసము చేసి రాజు సన్నిధిలోకి వెళ్ళి ఆ యొక్క రూల్ని మార్చగలిగి యూదులందరినీ కూడా ఆమె కాపాడింది. అందము ముఖ్యం కాదు కానీ దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం అనుసరించడం ఎంతో ముఖ్యం. అదేవిధంగా పౌలు గారి కోసం కూడా అంటారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో, సుందరములైన మన అవయవాలకు ఎక్కువైన సౌందర్యం అక్కర్లేదు అని. అంటే ఆల్రెడీ దేవుడు మనకు ఒక రూపాన్ని ఇచ్చాడు. ప్రతి వారు కూడా యునిక్గా ఆయన పోలికలో ఆయన స్వరూపంలో ఆయన తయారు చేసుకున్న వారు, ప్రతి వారు కూడా వారి వారి వేస్లో వారు అందమైన వారే. దేవుని కన్నులకు మనం అందరం కూడా అందమైన వారే. కాబట్టి
అందమైన మన అవయవాలకి సౌందర్యంలైన మన అవయవాలకి ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు అంటారు. కాబట్టి అందం అనేది మన యొక్క దేహములో కాదు, కానీ దేవుడు హృదయాల్ని పరిశోధించే దేవుడు కాబట్టి మన హృదయం దేవునికి ఆలయమై ఆయన యొక్క మార్గాల్ని అనుసరిస్తూ మనం ఉండగలిగితే దేవునికి నచ్చినటువంటి అందమైనది అది. అటువంటి గొప్ప అందాన్ని మనం అందరం పొందాలని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా మహాపరిశుద్ధుడా తండ్రి, ఈరోజు అందం అంటే మీ దృష్టిలో ఏంటనేది మేము తెలుసుకున్నాం తండ్రి. మీరే చెప్పారు స్వయంగా, దేవాలయపు అందాన్ని పొగట్టం కాదు కానీ దేహం అనే దేవాలయాన్ని 3వ దినాన్ని నేను లేపగలనని చెప్పారు ప్రభా. మీరు లేవటం మాత్రమే కాదు, తద్వారా మాకందరికీ కూడా ప్రభా మీతో పాటు సన్నిధి భాగ్యం యుగ యుగాలు ఉంటుందనే నిరీక్షణ మాకుంది ప్రభా. మేము అందమైనటువంటి నీ కనులలో యోగ్యమైన అందమైన జీవితాన్ని కలిగి ఉండటానికి నన్ను మమ్మల్ని అందరినీ నీ యొక్క పాదాల వద్ద పెట్టుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.